ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క సమయంలో క్లుప్తంగా యూదా పత్రికలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మనం చూసుకుందాం. యూదా పత్రిక యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు. ఆయన పునరుత్థానం తర్వాత రక్షణ పొంది రాస్తున్నటువంటి ఒక లేఖ. ఆశ్చర్యకరంగా యొక్క ఇంట్రడక్షన్లో ఏ విధంగా తను తాను పరిచయం చేసుకుంటున్నాడో మనం చూస్తే చాలా ఆశ్చర్యపడతాం. 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరునైన యూదా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడుగా పిలువబడడానికి అర్హుడైనప్పటికీ దాసుడుగా తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత చెప్పినటువంటి యాకోబు అనేటటువంటి ఒక వ్యక్తి కూడా సహోదరుడు. కాబట్టి యాకోబు సహోదరుడు అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. యాకోబు రాసినటువంటి పత్రికను కూడా మనం కొత్త నిబంధనలో గమనించవచ్చు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువు దైవ మానవుడిగా దాసుని స్వరూపం ధరించుకొని కన్యకకు జన్మించి ఒక కుటుంబంలో కుమారుడిగా ఉంటూ మానవునిగా, నిజమైన మానవునిగా ఈ లోకంలో జీవించినప్పటికీ ఆయన దేవుడు, ఈ విశ్వానికి యజమానుడు, ఆయన మానవాతీతుడు, ఆయన మెస్సయ్య, ఆయనే ఈ లోక రక్షకుడు. నేను ఆయన్ని విశ్వసిస్తేనే నాకు క్షమాపణ, విశ్వసించిన నాకు ఆయన యజమానుడు, దేవుడు. కాబట్టి నేను ఆయన్ని చూసే విధానం ఏంటంటే ఆయన గొప్పవాడు, ఆయన దేవుడు అనేటటువంటి ఆ దృక్పథం ఇక్కడ యూదా అనేటటువంటి ఒక వ్యక్తికి రావడం మనం చూస్తున్నాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది తెలియక కాన్సెప్ట్ని ప్రాపర్గా అర్థం చేసుకోకుండా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఒక వాక్యాన్ని తీసుకొని యేసుక్రీస్తు ప్రభుగారి విషయంలో వాళ్ళు తమ సంబంధాన్ని తెలుపుకునేటప్పుడు చాలా చులకన స్వభావాన్ని, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని కనపరచకుండా యేసుక్రీస్తు మా అన్నయ్య అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన దేవుడై ఉండి మనల్ని సహోదరులుగా పిలవడానికి సిగ్గుపడలేదని ఆయన యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతారు. కానీ దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని క్రీస్తుని ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా దేవుడు అంటే క్రీస్తు మనల్ని సహోదరులుగా కన్సిడర్ చేశాడు, స్నేహితులుగా పిలిచాడు అని అవన్నీ చెప్తున్నప్పుడు ఆ సందర్భంలో ఆ యొక్క ఆ సంబంధంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పడానికి అక్కడ ఉన్నది అని మనం గమనించాలి. అలాగే యూదా రాసుకుంటూ పోతున్నాడు, ఏమని గ్రీటింగ్స్ కూడా తెలియజేస్తుంది. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. విశ్వాసుల గురించి 3 విషయాలు మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడ్డారు. ఆర్ లవ్డ్ బై ద ఫాదర్. యేసుక్రీస్తునందు భద్రం చేయబడ్డారు. ఆర్ కెప్ట్ సేఫ్. అంటే మన యొక్క రక్షణ స్థిరమైనది, మన రక్షణ నిశ్చయమైనది, భద్రం చేయబడింది. యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. మనలో సత్క్రియ ప్రారంభించినటువంటి దేవుడు ఆయన రాకడ వరకు దాన్ని కొనసాగించగలరు. మన ప్రాణాత్మ శరీరాలని ఆయన రాకడలో నిందారహితంగా ఉంచగలరు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఒక విశ్వాసికి రక్షణ ఎంత భద్రమో అనేటటువంటిది ఇక్కడ
దేవుని యొక్క కోణంలో చెప్పబడింది. తర్వాత వచనాల్లో మన బాధ్యత, ఈ భద్రంగా ఉన్నటువంటి రక్షణని భద్రపరచుకోవాల్సినటువంటి బాధ్యత మానవునిగా మనం ఎట్లా చేయాలో కూడా ఇక్కడ చెప్పబడింది. తర్వాత కూడా చూద్దాం దేవుని యొక్క కోణం. అలాగే పిలువబడిన వారికి, సో మనం పిలువబడినటువంటి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపుతో లాజర్ని ఏ విధంగా అయితే ఆయన పిలిచాడో, చనిపోయిన లాజరు విని బయటకు వచ్చినట్లుగా మనం ఆత్మీయ స్థితిలో చనిపోయిన పరిస్థితిలో ఉన్నాం. దేవునితో సంబంధం లేనటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. కానీ మనం మృతులం అయినప్పటికీ కూడా దేవుని యొక్క పిలుపుని అర్థం చేసుకొని రెస్పాండ్ అవ్వడానికి దేవుడు మనకి సహాయం చేశాడు. కాబట్టి వీఆర్ సో ప్రివిలేజ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రైట్. ఆ తర్వాత 2వ వచనంలో మీ కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక అని చెప్తున్నాడు. విశ్వాసులుగా ఇది ఒక బ్లెస్సింగ్, ఇది ఒక వాగ్దానం కాదు, ఇది ఒక బ్లెస్సింగ్. గ్రీటింగ్లో వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక బ్లెస్సింగ్. దేవుని యొక్క కనికరం, సమాధానం, ప్రేమ మన జీవితాల్లో విస్తరించాలని కోరుకుంటున్నాం. అదే కదా మనం కూడా కోరుకోవాలి, రైట్? అయితే ఇక్కడ 3వ వచనంలో ఈ పత్రిక యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ చిన్న పత్రిక, ప్రాబబ్లీ 25 వచనాలు ఉన్నటువంటి పత్రికని ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు మనకి అర్థమవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ 3-4 విషయాలు. ముఖ్యంగా 3లోనే మనకు తెలిసిపోతుంది ఏంటంటే, ప్రియులారా మనకందరికీ కలిగే రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాశక్తి గలవాడునై ప్రయత్నపడుచుండగా అంటున్నాడు ఇక్కడ. అంటే నేను ఒకటి రాయాలనుకున్నాను. ఆ రాయాలనుకున్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్. మనకు కలిగేడు రక్షణను గూర్చి అంటున్నాడు ఇక్కడ. పైనేమో మనం ఆల్రెడీ భద్రం చేయబడ్డాము, రక్షణ పొందాము. ఇంకో మాటలో పిలువబడ్డామంటేనే రక్షణ పొందాం. భద్రం చేయబడ్డామంటే ఆ రక్షణ స్థిరంగా ఉంది. ప్రేమించబడ్డామంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నాం. మళ్ళా ఇక్కడ మనందరికీ కలిగేడు రక్షణ గురించి అంటున్నాడు. అంటే ఫ్యూచర్ సెన్స్ గురించి మాట్లాడు. సో రక్షణలో మనకి తెలిసినట్లుగా 3 భాగాలు ఉన్నాయి. జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడడం. శాంటిఫికేషన్, పరిశుద్ధులుగా తీర్చబడడం. గ్లోరిఫికేషన్, మహిమపరచబడడం. సో ఇక్కడ మహిమపరచబడేటటువంటి ఆ 3వ దాని గురించి, ఆ యొక్క అద్భుతమైనటువంటి దాని గురించి రాయాలని, వివరించాలని ఆయన ప్రారంభం చేసినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఆయనకి ఇవ్వబడినటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన ఏంటంటే ఇదే. అలా నేను ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. పరిశుద్ధులు అంటే పిలువబడిన వారే, ప్రేమించబడిన వారే, భద్రం చేయబడిన వారే, రక్షణ పొందిన వారే, వాళ్ళే పరిశుద్ధులు. అంటే నువ్వు నేనే, క్రీస్తు నమ్ముకున్న మనందరం కూడా సెయింట్స్, పరిశుద్ధులం. వారికి అప్పగింపబడిన బోధ నిమిత్తం. ఇక్కడ బోధ అనేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. బోధించేటటువంటిది కాదు. బోధ అంటే నమ్మకాల గురించి మాట్లాడుతాం, డాక్ట్రిన్, సిద్ధాంతాలు. క్రైస్తవునిగా నువ్వు నేను రక్షణ విషయంలో మనం దేవుడి గురించి, మనిషి గురించి, స్వర్గం నరకం గురించి, పాపం గురించి మనకున్నటువంటి ప్రాథమికమైన సత్యాలన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు యొక్క శిలువ త్యాగం గురించి, క్రీస్తు మన కోసం చేసినటువంటి దాని గురించినటువంటి వాటి విషయంలో మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొంచు మీకు రాయవలసి వచ్చెను. రాయవలసి వచ్చెను అంటున్నారు ఇక్కడ. I had to write as an urgency. ఎందుకంటే 4వ వచనంలో చెప్తున్నాడు. ఎందుకు రాయవలసి వచ్చింది? నేను రక్షణ గురించి చెప్పాలనుకుంటున్నా మీకు. మనకి ఫ్యూచర్లో వచ్చేటటువంటి రక్షణ గురించి చెప్పాలనుకుంటే ఇప్పుడు ఇది ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఏలైనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. ఎవరి కొందరు? తప్పుడు బోధకులు. యేసుక్రీస్తు పేరు చెప్పుకొని ప్రజల్ని మోసం చేస్తూ స్వయం పోషణలో ఉండేటటువంటి ఆత్మీయ తీవ్రవాదులు.
ఒక భక్తుడు జాన్ మెకార్థర్ గారు వీళ్ళని ఏమంటారంటే స్పిరిచువల్ టెర్రరిస్ట్స్, రిలీజియస్ టెర్రరిస్ట్స్, మతపరమైన తీవ్రవాదులు, దొంగలు, అబద్ధ బోధకులు. రక్షణ అనేటటువంటి ఆ సిద్ధాంతం లేకుంటే రక్షణ గురించి బైబిల్ చెప్పేటటువంటి ఆ యొక్క విషయాల్ని వాళ్ళు ఏం చేస్తారు అనేటటువంటిది ఇక్కడ చెప్పండి. ఎందుకు రాయవలసి వచ్చిందంటే, ఎలాగనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకొని యేసుక్రీస్తుని విసర్జిస్తున్నారు. ఏం విసర్జిస్తున్నారు? ఆయనని ఒక ప్రభువుగా, అద్వితీయ నాథుడిగా వాళ్ళు విసర్జిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు దేవుని యొక్క కృపను కామాతురత్వమునకు అంటే విచ్చలవేడి జీవిత విధానానికి దుర్వినియోగపరుస్తున్నారు. అంటే దేవుని యొక్క కృపను పాపం చేయడానికి ఒక లైసెన్స్గా వాడుకుంటున్నారు. పాపం నుంచి క్షమాపణ పొంది దాన్ని జయిస్తూ ఇక పాపం లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి లోకంలో ఉండాలనేటటువంటి బోధని విమర్శించి, మనం పాప క్షమాపణ పొందాం కాబట్టి మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించవచ్చు, ఇప్పుడు ఏం చేసినా పర్వాలేదు, దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంది అని కృపని లైసెన్స్గా ఇచ్చేటటువంటి బోధన వీళ్ళు చేస్తున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు, అంటే ఇంకో రకంగా వారు భద్రం చేయబడ్డారు. అంటే ఇక్కడ విశ్వాసుల యొక్క భద్రత గురించి ఉంది, అవిశ్వాసుల యొక్క భద్రత. విశ్వాసులు రక్షణలో ఎదుగుతారు అనేటటువంటిది, రక్షణ పొందుతారని ఎంత కళాఖండంగా చెప్పబడిందో, అదేవిధంగా వీళ్ళు అవిశ్వాసులు అంటే యేసుక్రీస్తు నమ్ముకున్నామని చెప్పి కూడా భయంకరమైనటువంటి జీవిత విధానాన్ని జీవిస్తూ దాన్ని డిఫెండ్ చేసుకుంటూ అనేక మందిని తప్పుదారిలో నడిపించేటువంటి భయంకరమైనటువంటి వాళ్ళకు కూడా శిక్ష భద్రం చేయబడింది. డబుల్ సెక్యూరిటీ. కాబట్టి ఇలాంటి వారికి ఏం జరిగింది ఒకప్పుడు, ఇలాంటి మనుషులకి, ఇలాంటి ఆత్మీయ తీవ్రవాదులకి ఇంతకు ముందు దేవుడు ఏ విధంగా డీల్ చేశాడు, వాళ్ళ యొక్క స్వభావం ఎట్లుంటుంది, భవిష్యత్తు వారికి ఎట్లా ఉంటుంది, మీరేం చేయాలి అని నెక్స్ట్ చెప్పిందే ఈ యొక్క పత్రిక. కాబట్టి నెక్స్ట్ శీర్షికలో మనం వాటిని చూడబోతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.